Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కోవడం వరకే కాకుండా ఫస్ట్ వర్కింగ్ డే ఆల్ టైమ్ రికార్డ్ తో మోత ముగించింది ఈ ఫిల్మ్. బాహుబలి 2 రికార్డ్స్ కొట్టాలంటే ఒక ప్రాపర్ ఇండస్ట్రీ హిట్ మూవీ ఎలా అయితే రన్ అవ్వాలో అలానే రన్ అవుతూ ప్రస్తుతానికి ఏ సినిమాకి ఏ హీరో స్టార్డమ్ కి సంబంధం లేకుండా టాప్ చైర్ లో కూర్చున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఫాస్టెస్ట్ 100 నుంచి 800 కోట్ల వరకు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంటూ రాగా ఇప్పుడు ఫాస్టెస్ట్ 1000 కోట్ల విషయంలో కూడా ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసే పనిలో పడ్డాడు పుష్పరాజ్. ఇండియన్ సినిమాల పరంగా ఇప్పటి వరకు 1000 కోట్ల మార్క్ ని ఫస్ట్ వీక్ లో అందుకున్న సినిమానే లేదు. బట్ పుష్పరాజ్ ఫస్ట్ వీక్ టైం కూడా తీసుకునేలా లేడు. డే 5 అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే 50 కోట్ల మార్క్ అందుకుంటుంది అనుకుంటే ఏకంగా 80 కోట్ల మార్క్ ని దాటేస్తూ ట్రేడ్ మతులు పోగొట్టింది ఈ ఫిల్మ్. బాహుబలికి ముందు వరకు బాలీవుడ్ లో 300 కోట్ల నెట్ అందుకుంటే అది ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్. అలాంటిది 5 డేస్ లోనే 339 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ బాలీవుడ్ స్టార్స్ కైతే వణుకు పుట్టిస్తుంది పుష్ప 2. సో ఈ సినిమా రికార్డులని బాలీవుడ్ లో కొట్టాలంటే ఒక ధూమ్ 4, క్రిష్ 4 అండ్ డాన్ 3 వంటి సినిమాలు రాక తప్పదు. వచ్చినవి బ్రేక్ చేస్తే లేవో కూడా చెప్పలేం. బట్ KGF 3 వస్తే బ్రేక్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా పెద్ద నెంబర్ తో మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా పుష్ప 2 5 డేస్ కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 5 షేర్ 4.7 కోట్ల రేంజ్ లో ఉండడంతో 5 డే షేర్ 66 కోట్ల మార్క్ దాటింది ఇంక్లూడింగ్ GST ఫిగర్స్. నైజాంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 33.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ హిట్ గా చెప్పొచ్చు. వర్కింగ్ డేస్ లో మినిమం 3 కోట్లని కలెక్ట్ చేస్తూ వీకెండ్ లో గ్రోత్ చూపించిందంటే 2 వీక్స్ లోనే బ్రేక్ ఈవెన్ అవడం పక్కా. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 5 ఎక్స్పెక్ట్ చేసినట్టే 95 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 5 డే షేర్ 23.3 కోట్లు అయితే దాటింది. ఇక్కడ బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 6.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఉత్తరాంధ్రలో డే 4 1 crore మార్క్ ని దాటేయడంతో 5 డే షేర్ 16 కోట్ల మార్క్ దాటింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లు కావడంతో మరో 7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక 5 డేస్ కి గాను ఈస్ట్ లో 9 కోట్ల 15 లక్షలు, వెస్ట్ లో 7 కోట్ల 20 లక్షలు, గుంటూరులో 11.7 కోట్లు, కృష్ణలో 9.4 కోట్లు వ్యాన్, నెల్లూరులో 5.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 148.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 215 కోట్ల మార్క్ దాటింది. సో డే 5 తెలుగు స్టేట్స్ లో 9 కోట్ల పైన కలెక్ట్ చేసింది పుష్ప 2. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో మరో 66.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక కర్ణాటకలో డే 5 వచ్చిన కలెక్షన్స్ తో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేస్తూ అల్లు అర్జున్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ రావగా షేర్ 33 కోట్ల మార్క్ దాటింది. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు కావడంతో ఇప్పటికే కోటికి పైగా ప్రాఫిట్ తో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ గా దుమ్ములేపింది. ఫుల్ రన్ లో 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయి. ఇక కేరళలో డే 5 30 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో 5 డే షేర్ 6.2 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ బిజినెస్ 20 కోట్ల రేంజ్ లో జరగడంతో మరో 13.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. మేకర్స్ కి ఇదైతే వెరీ బిగ్ షాక్. ఇక తమిళనాడులో డే 5 3.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ గ్రాస్ 46.5 కోట్ల మార్క్ దాటింది. షేర్ 22 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 52 కోట్లు కావడంతో మరో 30 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తమిళనాడులో హిట్ గా చెప్పొచ్చు. ఇక హిందీలో డే 4 20 నుంచి 30 కోట్ల మధ్య నెట్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటే ఆఫ్లైన్ టికెట్ సేల్ గట్టిగా జరగడంతో 40 కోట్ల మార్క్ ని కూడా దాటేస్తూ 48 కోట్ల నెట్ తో ఇండస్ట్రీ రికార్డ్ పెట్టింది పుష్ప 2. మండే రోజు ఒక సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దాంతో హిందీ నెట్ ఇండియాలో 339 కోట్ల మార్క్ దాటింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 160 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ బిజినెస్ 200 కోట్ల వరకు జరగడంతో మరో 40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. సో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపే ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది పుష్ప 2. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 79 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా 5 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 448 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 885 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో మరో 172 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 5 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.